ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరుట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. ఆల్ మెన్ ఆర్ అండర్ మై డెమోనియన్. ది బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 8 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఎహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పుచున్న మాట, మనుషులందరూ నా వశములో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనతో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. మనమందరమును దేవుని యొక్క వశములో ఉన్నాము అంటే మనము ఎంతో ధన్యులమండి. దేవుడు మనలను ప్రేమించి మనలను నిరంతరం దేవుడు మనలంతగానో రక్షిస్తున్నాడు. మనము ఎలాంటి వారమైనా, నీతిమంతులమైన, పాపులమైన, అలాగే మనము పేదవారమైన, ధనికులమైన, రాజకీయ నాయకులైన, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వశములో ఉన్నారని దేవుడు మనందరితోనూ తెలియజేస్తున్నాడండి. మనము దేవుని యొక్క వశములో ఉన్నాము అంటే మనం క్షేమమును, ఆశీర్వాదముగా ఉంటుంది. మనం దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుడు మన యందు తన కార్యములను జరిగిస్తున్నాడు. మనము దేవుని యందు భయము, భక్తి కలిగి నీతిగాను యథార్థంగా ఉంటే దేవుడు మనలను బ్రతికిస్తాడు. అలాగే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. అలా కాకుండా పాపములోనే ఉంటే విగ్రహాలను పూజించడం, వాటిని మొక్కటం, అన్యాయంగా డబ్బులు సంపాదించటం, అక్రమంగా చెడ్డ కార్యములను చేస్తే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. వారిని బట్టి ఆయన ఎంతగానో బాధపడతాడు. కాబట్టి నీవు నేను మనమందరమును ఆయన వశములో ఉన్నామని గుర్తెరిగి తగ్గింపు స్వభావము కలిగి నీతిమంతునుగాను, యథార్థంగాను, న్యాయ మార్గములో విశ్వాసులైన మనమందరమును దేవుడు మనలందరినీ రక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. అలాగే మనలను ఆశీర్వదిస్తాడు. అందును బట్టి సమస్త మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ప్రభువా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మా అందరితోనూ మాట్లాడారు. ప్రభువా, మేమందరమును నీ యొక్క వశములో ఉన్నామని మేము గుర్తెరిగి నీ యందు విశ్వాసము కలిగి భయము, భక్తి కలిగి జీవించుకునే కృపను మాకు దయచేయండి. మమ్మలను క్షమించండి. మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని అందరినీ క్షమించండి. ఈ వాక్యంలో నీ యొక్క శ్రేష్టమైన మాటలతో మా అందరి హృదయాలలోనూ నిన్ను ఆరాధిస్తున్నాము దేవా. దయచేసి మేము చేసిన అపరాధాలను బట్టి మమ్మల్ని క్షమించమని, నీ వశములో మమ్మల్ని అందరినీ చేర్చుకొని నీ యొక్క క్షేమాభివృద్ధిని మా అందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.